మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. మున్సిపాలిటీకి సంబంధించి సాధారణంగా ఒక మాట చెప్తా ఉంటారు ఉర్దూలో, బల్దియా అంటారు మున్సిపాలిటీని. కానీ బల్దియా అంటేనే ఖాయా పియా చల్దియా అంటే తిన్నమా, చాయ్ ఏదో బిస్కెట్ తిన్నామా, చాయ్ తాగినమా, పోయినమా అన్నట్టుంటుంది తప్ప ఖాయా పియా చల్దియా తప్ప బల్దియాలో ఏం పని కాదు అనే ఒక అర్థం వచ్చినట్టు దాని గురించి అట్లా గతంలో చాలా చిన్నగా మాట్లాడుతున్నారు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో మన పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ మొట్టమొదటి రోజే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక ప్రణాళిక ప్రకారం పల్లె గాని పట్టణం గాని అభివృద్ధి చేసుకోవాలి, ప్రణాళికబద్ధంగా ఒక పల్లెలో ఏమేమి సౌలతులు ఉండాలి, పట్టణంలో ఏమేమి సౌలతులు ఉండాలని చెప్పి ప్రభుత్వమే ఆలోచించి విధులు మాత్రమే గుర్తు చేయడం కాకుండా నిధులు కూడా సమకూర్చి, అంటే ఇటు మున్సిపల్ కౌన్సిలర్లకు కానీ అటు సర్పంచ్లకు కానీ చెట్లు నాటు నుంచి మొదలు పెడితే పారిశుద్ధ్యం, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చుడు, పార్కులు, స్ట్రీట్ లైట్స్, పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, ఈ రకంగా బ్రహ్మాండంగా ఎట్లా ప్రణాళికబద్ధంగా పనిచేయవచ్చునో మొత్తం భారతదేశానికి చూపెట్టింది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అని ఘంటాపదంగా ఇవాళ మనందరం గర్వంగా చెప్పొచ్చు. నేను చెప్పేదేదో ఊరికేనే మన డబ్బా మనం కొట్టుకోవడం కోసం చెప్తలేను. కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన అవార్డులే దానికి నిదర్శనం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీకు తెలుసు, తెలంగాణ జనాభా భారతదేశంలో మొత్తం దేశ జనాభాలో చూసుకుంటే 3% కంటే తక్కువ, 3% కంటే తక్కువ జనాభా భారతదేశంలో తెలంగాణది. కానీ భారతదేశంలో అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయి, అతి మంచి గ్రామాలు ఎక్కడున్నాయి, ఎక్కడ ప్రణాళికబద్ధంగా పని జరుగుతున్నది అని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ గ్రామీణాభివృద్ధి శాఖ గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించి అవార్డులు ఇస్తే 3% కంటే తక్కువ జనాభా ఉన్న తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో 30% అవార్డులు గెలుచుకున్న విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఎక్కడ 3% జనాభా, ఎక్కడ భారతదేశం మొత్తానికి ఆదర్శంగా 30% అవార్డులు ఒక్కసారి మీరు యాడ్ చేసుకోండి. అట్లాగే పల్లెలు మాత్రమే కాదు, పట్టణాలలో కూడా భారతదేశంలోనే 2వ అతిపెద్ద సంఖ్యలో అవార్డులు, మనకంటే 3.5 రెట్లు పెద్దగా ఉంటది మహారాష్ట్ర. ఆ మహారాష్ట్ర తర్వాత వాళ్ళకి 28, 29 అవార్డులు వస్తే 26 అవార్డులు అత్యుత్తమ మున్సిపాలిటీలకు గెలుచుకొని భారతదేశానికి ఆదర్శంగా పట్టణాభివృద్ధిలో కూడా నిలబడ్డది మన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇదేదో మాటలతోనో, ఊకదంపుడు ఉపన్యాసాలతోనో, లేదా చిల్లర మల్లర బజారు భాషతోనో కాలేదు. ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి, ఒక ఆలోచనతో ఉన్న ముఖ్యమంత్రి, ఆయన విజన్ కు అనుగుణంగా మరి పనిచేసిన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా పనిచేస్తే ఇది సాధ్యమైంది తప్ప, జిల్లా పరిషత్ చైర్మన్లతో సహా అందరం కలిసికట్టుగా పనిచేస్తే సాధ్యమైంది తప్ప ముఖ్యమంత్రి గారు పైన కూర్చొని నోట్లకెళ్ళి ఒక మాట అనగానే అది జీవో అయిపోదు. ముఖ్యమంత్రి గారు ఒక డైలాగ్ కొట్టంగానే ఇక్కడ రోడ్లు పరిశుభ్రం కావు. ముఖ్యమంత్రి గారు ఒక ఉపన్యాసం చెప్పగానే ఇక్కడ నీళ్లు పొంగుకుంటూ రావు. ఇవన్నీ కావాలంటే పనితనం ఉండాలి, పని చేసే తెలివి ఉండాలి. అది కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టే 9.5 సంవత్సరాలలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడే సోదరి మాధవి చెప్పింది, సరిగ్గా 2014కు ముందు వేములవాడ గాని, సిరిసిల్ల పట్టణాలు గాని పరిస్థితి ఏందో మీరే యాద్ చేసుకోండి. నేను 2009లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినా సిరిసిల్లకు. నాకు యాదుకున్నది, ఎండాకాలం వచ్చిందంటే భయం అవుతుండే. ఎండాకాలం వచ్చిందంటే ఊళ్ళలో పోవాలంటే భయం, పట్టణంలో తిరగాలంటే భయం. ఎందుకు? ఎక్కడ పోతే అక్కడ బిందెలు అడ్డం పెడతారు, ఎక్కడ పోతే అక్కడ కుండలు అడ్డం పెడతారు, లొల్లి ఉంటుండే. ఎందుకు? మంచినీళ్ళు లేవు, ట్యాంకర్లు. నాకు యాదుకున్నది, నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నా సొంత ఖర్చులతోని 4-5 ట్యాంకర్లు పెట్టి, లారీలు పెట్టి, ట్యాంకర్లు పెట్టి సొంత ఖర్చులతోని ఆ రోజు గల్లీకి నీళ్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత ఖర్చులతో మోటార్లు, బోర్లు లేపించినాం. ఆనాడు 2009 నుంచి 14 వరకు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలం సొంత ఖర్చులతోని పైసలు పెట్టుకొని మరీ పనిచేసినాం. కానీ 14లో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో 14 నుంచి 23 డిసెంబర్ వరకు దాదాపు 9.5 సంవత్సరాలు మనం ఎన్నడూ ఇది కాంగ్రెస్ కౌన్సిలర్ వార్డు,
ఇది టీఆర్ఎస్ కౌన్సిలర్ వార్డు అని చూడలే, సంకుచిత రాజకీయం చేయలే. ఎక్కడ ఉన్న ప్రజలు మన వాళ్ళే, వాళ్ళకు మేలు చేయాలని చూసినాం. ఆ రకంగానే పనిచేసినాం కాబట్టే ఇవాళ వేములవాడ అయినా సిరిసిల్ల అయినా రాష్ట్రంలోని 142 మన హయాంలో ఉన్న మున్సిపల్ పట్టణాలు అన్నిటినీ కూడా సమదృష్టితో చూసినాం కాబట్టే ఇలా మీరు కరీంనగర్ పోయినా అద్భుతంగా కొత్తదనం కనబడుతుంది. చొప్పదండి దాన్ని రవిశంకర్ గారు చిన్న గ్రామ పంచాయతీని మున్సిపాలిటీ చేసింది. ఒకరోజు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగింది, అన్న నాకు రోడ్డుకు మధ్యలో డివైడర్ కావాలి, లైట్లు పెట్టాలి, పైసలు కావాలన్నాడు. ఆడునే పైసలు లేవని నేను చెప్పి ఎలగొట్టినా. ఆయన ఊకోలే, కేసీఆర్ గారి దగ్గర పోయిండు. సార్ రామన్న పైసలు లేవంటుండు, మరి ఏం చేయాలని అడిగిండు. ఇక సార్ పెద్ద మనసు ఉన్నాడు కాబట్టి వెంటనే 33 కోట్ల రూపాయలు రవిశంకర్ గారికి చిన్న మున్సిపాలిటీ చొప్పదండి దానికి కూడా వెంటనే ఇచ్చి పంపించిండు. ఈ ఆసుపత్రికి చాలా చేసింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే చిన్న పెద్ద అని చూడలే. కరీంనగర్ కార్పొరేషన్, రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి ఒక చిన్న గ్రామ పంచాయతీ ఉండే దాన్ని మున్సిపాలిటీ చేసుకున్నాం, జిల్లా కేంద్రం చేసుకున్నాం. సిరిసిల్ల నేను ఒకటే అడుగుతున్నా, ఇలా నేను తిరుగుతున్నప్పుడు మనసుని ఆలోచిస్తా ఉంటాను. 2014 ముందు సిరిసిల్ల ఎట్లుండే, 2014 తర్వాత ఎట్లయింది. అందుకే నేను కళ గారికి అదేవిధంగా మా మాధవి గారికి చెప్పిన, నేను అమ్మ మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అందరం పుడతాము, ఏదో ఒక రోజు భూమికి వెళ్ళిపోతాం. అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. పనిచేసే అవకాశం, అదృష్టం, ఒక పదవి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం తక్కువ మందికి వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు ఏం చేసినామో అన్నది పాయింట్. ప్రజలు మళ్ళీ రేపు మనం ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అన్నది పాయింట్. ఒకటి మాత్రం పక్కా, ఈ రోజు కాదు, రేపు కాదు, ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత కూడా సిరిసిల్లలో పుట్టిన ప్రతి బిడ్డ యాద్ చేసుకుంటాడు. ఏమని, ఒక 10 ఏళ్ల పని అయింది 2014 నుంచి 24 వరకు. ఒకప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే పని అయింది. ఎట్లున్న సిరిసిల్ల ఎట్లయింది, ఎట్లున్న వేములవాడ ఎట్లయింది అని చెప్పి యాద్ చేసుకుంటారు. అందులో మీరిద్దరు అదృష్టవంతులు, ఎందుకంటే మీ హయాంలో 100 కోట్ల పనులైనవి. ఒక్కొక్క వార్డు బ్రహ్మాండంగా పని చేసుకుంది. ఆ స్థాయిలో పని చేసి ప్రజలకు చూపెట్టింది. కానీ ఒకటే ఒక చిన్న బాధ ఉంది. నేనేమనుకున్నా అంటే ఈసారి తప్పకుండా మళ్ళీ 3వసారి మన ప్రభుత్వం వస్తుంది. 2వసారి నా మీద చాలా ఒత్తిడి ఉండే. చక్రపాణి గారు నా ఎంబడబడ్డాడు, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేనేమన్నా అంటే వద్దు చక్రన్న ఇప్పుడు చేయకు, ఎందుకంటే నేను కరీంనగర్లో చూసిన ఒకసారి రోడ్లు తవ్వితే మళ్ళా 6-7 ఏళ్లు పట్టింది. అట్లయితే ప్రజలు తిట్టుకుంటారు, 5-6 ఏళ్లు మనకు మంచిది కాదు, మళ్ళా అంత మురికి అవుతుంది, వద్దు 3వసారి గెలిచినాక బ్రహ్మాండంగా చేసుకుందాం, అప్పటిదాకా జర ఆగు అని చెప్పి ఆపినాం. సరేగా మన దురదృష్టం ఈ కొత్త ప్రభుత్వం కొత్త నిధులు ఇచ్చుడు కాదు, ఉన్న నిధులనే ఆపేస్తాను. వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే, సిరిసిల్ల ప్రజల మనసు గెలవాలంటే, వేములవాడ ప్రజల మనసు గెలవాలంటే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ చేయాలి కదా. కేసీఆర్ చేసిన దానికంటే ఎక్కువ పని చేసి ఇగో మేము ఆయన కంటే బాగా చేసినామని చెప్పుకోవాలి. కానీ వీళ్ళు ఎట్లున్నారు, ఉన్న గీతను చెరిపేసే ప్రయత్నం చేస్తాను. నేను అధికారంలో ఉండగా చివరి 6 నెలల్లో మన మున్సిపల్ చైర్మన్ గారి విజ్ఞప్తి మేరకు సిరిసిల్ల పట్టణానికి ప్రత్యేకంగా, ఎందుకంటే మున్సిపల్ మంత్రిగా నేనే ఉన్నా కాబట్టి, ఒక 40 కోట్లు మంజూరు చేసినాం. ఆఖరిలో చిన్న చిన్న పనులుంటే వార్డులలో దెబ్బదెబ్బన చేద్దామని చెప్పి మంజూరు చేసిన. ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎంత కుత్సితమైన బుద్ధి అంటే, ఎంత చిన్న మనసు, ఎంత కురుస బుద్ధి అంటే, ఆ 40 కోట్లను కేవలం సిరిసిల్ల కాబట్టే పక్కకు పెట్టేసింది. ఒక సిరిసిల్ల మీద పగబట్టినట్టు అట్లా కార్యక్రమాలు. పోనీ బయట అంతా ఏమైనా ఉద్ధరించినా అంటే కొత్తగా ఎక్కడ ఒక పైసా ఇచ్చింది లేదు. ఏమైందా మరి, ఏం చేసిండ్రు సంవత్సరంలో అంటే ఒకటి మాత్రం చేసింది. 1,40,000 కోట్ల అప్పు మాత్రం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 1,40,000 కోట్ల అప్పు చేసిండు. పోనీ కొత్తగా ఒక ఇటుక పెట్టిండా, ఒక దగ్గర మోరి కట్టిండా, ఒక కొత్త నల్ల పెట్టిండా, ఒక కొత్త స్కీమ్ పెట్టిండా, ఒక ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చిండా, మన ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇచ్చిండా, ఒక్క రైతుకు 15,000 ఇచ్చిండా ఖాతాలంటే ఎవ్వలకు చేసిందేమి లేదు. బస్సు ఫ్రీ అన్నారు, తులం బంగారం అన్నారు, ఫ్రీ స్కూటీలు అన్నారు, మీకు సిలిండర్ 500కి అన్నారు, కరెంటు ఫ్రీ అన్నారు. మాటలు మాత్రం కోటలు దాటినాయి కానీ చేతలు మాత్రం కడప దాటలేవు. అందుకే ఇలా గ్రామ సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది, మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితి ఇవ్వాలి. మీరు చూడండి.